ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఒకనికి కృపను అనుగ్రహించినప్పుడు అతడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయన అతనికి ఇంకా అధికమైన కృపను ఇస్తాడు. కొంచెం విశ్వాసం అన్నది ఎప్పుడైతే కలిగి ఉంటామో దానిలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అధికమైన విశ్వాసం మన జీవితంలో బయటకు వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో దేవుని సన్నిధిలో కలిగి ఉన్న దానిలో నమ్మకంగా ఉన్నప్పుడు, కలిగి ఉన్న దానిలో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు. అందుకే కొంచెం దానిలో నమ్మకంగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని గ్రహించే జ్ఞానాన్ని ప్రభు మనకిచ్చాడు. మనము దుష్టత్వాన్ని ఎప్పుడైతే అసహించుకుంటామో, యేసు నామంలో విశ్వాసం ఉంచేలా చేస్తామో, మనలో ఉన్న బలహీనతలను తొలగించుకుని దేవుని వైపు విశ్వాసంలో అభివృద్ధి చెందుతామో, పాపాన్ని ద్వేషించి ప్రేమను కలిగి సత్యంలో ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొంచెం విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు, కలిగిన దానిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుడు ఇంకా కలిగిన దాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఇంకా అభివృద్ధిని మనకు దయచేస్తుంది. నీకున్న విశ్వాసము, పరిశుద్ధత, పవిత్రత దేవుడు ఏ స్థితిలో నీకు ఇచ్చాడు, దానిలో నమ్మకత్వం కలిగి ఉంటే దేవుడు ఇంకా సమృద్ధిని ఇస్తాడు. నమ్మకత్వాన్ని కలిగి ఉండి దేవునిలో ఇంకా సమృద్ధిగా ఇంకా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడింది. కొద్ది మాట దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన నామం బట్టి మిమ్మల్ని స్తుతించి మేము పరుస్తూ ఉన్నాం. రాత్రంతా కూడా కాచారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మరొక శ్రేష్టమైనటువంటి దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభావం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మీ కృపా బాహు, మీ సన్నిధి మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నేను మత్తయి రాసిన సువార్తల 13వ అధ్యాయం 12వ వచనం ప్రకారం కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగునని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాం. ప్రభా, మాకు కలిగిన దాన్ని బట్టి మిమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నేను మాకు ఇయ్యబడిన పరిస్థితులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇంకా మేము సమృద్ధిని పొందుకునే అంత నమ్మకత్వాన్ని, ప్రభా నేను విశ్వాసమును, ప్రభా మీ చిత్తమునకు విధేయత కలిగేటువంటి మనసు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాం. ఇంకా సమృద్ధిని దయచేసి లోపాలు తీసివేయమని, వివాహ దినాలు, పుట్టినరోజులు, ఏదైనా పని పాటలు అన్నింటిలో కూడా మీరే తోడుగుండి మీ కృపలో నడిపించమని